ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. ప్రతి సంసారంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రతి మొగుడు పెళ్ళాం మధ్య అపార్థాలు ఉంటాయి. అన్నంత మాత్రాన వాళ్ళు విడిపోవటం, భర్త మీద భార్య నిందలేయటం, భార్య మీద భర్త నిందలేయటం, ఈ పెళ్ళం నాకొద్దు, ఈ మొగుడు నాకొద్దు అని విడిపోవటం మొదలుపెట్టారనుకోండి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏ మొగుడు పెళ్ళం చనిపోయేదాకా కలిసి ఉంటారు. అందరూ విడిపోయి ఉంటారు. దేశం నాశనం అయిపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది, సాంప్రదాయమే నాశనం అయిపోతుంది. మా ఇంటి కూడా గొడవలు ఉంటాయి. తను నా భార్య, మేము చాలాసార్లు తిట్టుకున్నాం. ఏ లెవెల్లో మీ ఇద్దరం గొడవ పడ్డామంటే, తను మీ దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతా ఉంది. లెటర్ కూడా రాసింది, నేను ఎందుకు చచ్చిపోకూడదు మీరు చెప్పండి అని. నేను కూడా కొంచెం మూడంటే కొంచెం అహంకారం అవి ఉంటాయి కదా. చచ్చిపో, నాకే లెటర్ రాసి చచ్చిపో, నీ చావుకు నేను కారణం కాదు, భర్త కారణం కదా, రాసి చచ్చిపో అని చెప్పా. ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. ఎన్నోసార్లు నా భార్య ఏడ్చింది, ఇలాంటి మొగుండా నేను చేసుకున్నాను, నిజంగా ఈయన మంచివాడు కదా. అలాగే నేను చాలాసార్లు అగ్రెసివ్గా మాట్లాడా. నేను తిట్టేవాడిని, చాలా హ్యూమిలేట్ చేశాను కోపంతో. నిజంగా ఇష్టం లేక కాదు, కోపంతో. మేమిద్దరం ఈ పాటికి 100 సార్లు విడిపోవాలి. కానీ ఎన్ని అనుకున్నా మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా జీవితాన్ని ట్రావెల్ చేసాం తప్ప మేమిద్దరం విడిపోవాలి, డైవర్స్ ఇచ్చుకోవాలి అని ఎప్పుడు అనుకోవాలి. నేనేం చేస్తున్నాను నా భార్య పట్ల, నా తప్పులు నేను దిద్దుకున్నా. నేనేం చేస్తున్నాను నా భర్త పట్ల, మా ఆవిడ తప్పులు దిద్దుకుంది. మీ ఇద్దరం కరెక్ట్గా ఎట్లయితే రైలు పట్టాలు కొన్ని వందల వేల కిలోమీటర్ల దాకా స్ట్రైట్కి వెళ్ళిపోతాయో, అలాగే మీ ఇద్దరం కూడా చక్కగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. మాకు 2 బిడ్డలు, నలుగురం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నా భార్య నేను ఎంత బాగున్నామంటే, ప్రపంచం మొత్తం ఓ పక్క ఉండి మేమిద్దరం ఓ పక్క ఉన్నా మేము విడిపోం. అలాగే మీరు కూడా మీ కుటుంబంలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అపార్థం చేసుకొని ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని విడిపోవడానికి ప్రయత్నించొద్దు. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యకి తేలిగ్గా పరిష్కారం ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా నా భర్తతో నేను కాపురం చేయాలని అని మీరు అనుకుంటే, మనస్ఫూర్తిగా నా భార్యతో నేను కాపురం చేయాలనుకుంటే, మీ ఇద్దరు నిజంగా నిజాయితీ పరులు అయితే మీ కాపురం చక్కగా ఉంటుంది, ఈజీగా మళ్ళీ కలిసి ఉంటారు. అలా కలపడానికే మీ ముందుకు వచ్చింది బతుకు జట్కా బండి. ఈసారి బతుకు జట్కా బండిలో నేను పోసాన కృష్ణమౌళిని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం భార్యాభర్తలు కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటాం, కుటుంబం నవ్వుతూ ఉంటాం, సంసారం నవ్వుతూ ఉంటాం, పిల్లలతో బాగుంటాం, మంచి కుటుంబం, ఇవన్నీ నాకు బాగా ఇష్టం. ఆ ఇష్టం, నాకున్న అనుభవం, నాకున్న తెలివితేటలు, నాకున్న మంచితనం, ఇవన్నీ కలిపి బతుకు జట్కా బండిలో మీ ముందుకు వచ్చాను. మీ ప్రతి సమస్య నేను పరిష్కరిస్తా. ఎవ్వరికి నొప్పి లేకుండా, ఎవ్వరికి బాధ లేకుండా, ఎవ్వరికి కన్నీళ్ళు రాకుండా, మీరు మళ్ళీ మీ సంసారాలు కలిసేలాగా, మీ కుటుంబాలు కలిసేలాగా, మీ మొగుడు పెళ్ళాలు ఆనందంగా ఉండేలాగా నేను ప్రయత్నిస్తా. మీ ముందుకు వస్తున్నా, ఆశీర్వదించండి. ఇది కథ కాదు, జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు, జీవితం. మనిషి పుడితే మగాడిగా పుడతాడు, లేదా ఆడదానిగా పుడతాడు. మరీ లేదంటే ఆడ మగ కాకుండా అడాగా పుడతాడు, అంటే ఇతరగా పుడతారు. కానీ ఇక్కడ
ఒక ఇష్యూలో ఒక మొగాడు పగల మొగాడిగా ఉండి ఆడదానితో కాపురం చేస్తూ రాత్రి అదే మగాడు ఆడదానిగా మారిపోయి మగాడిగా కాపురం చేస్తూ బతుకుతున్నాడు. ఇది సాధ్యమా? సాధ్యమే అంటున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి ఏమైందంటే, నా మొగుడండి పగలు చక్కగా బ్రహ్మాండంగా నాతో సంసారం చేస్తాడు, రాత్రి మాత్రం మగాడితో సంసారం చేస్తాడు అంటుంది. ఎలా? నేను పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నేను ఎంఏ తెలుగు చదువుకున్నా, ఎంఫిల్ చదువుకున్నా, చాలా ప్రపంచాన్ని చూసా. ఇలాంటి మగాడు ప్రపంచంలో ఫస్ట్ టైం ఉన్నాడా? మీకు డౌట్ వచ్చిందా? ఇది మనం క్లారిఫై చేసుకుందాం. కృష్ణవేణిని పిలిపిద్దాం. అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి ఈ అబ్బాయి మెబ్బాయా? నా కొడుకు మెబ్బాయి పేరేంటి? సతీష్ కుమార్. అమ్మ మీ దేవురు? కోసూరులో. క్రోసూరు అండి. క్రోసూరే. క్రోసూరేనా? మాది గుంటూరు జిల్లాయే. నాది గుంటూరు జిల్లా పెద్దకాకాని. నువ్వేం చదువుకున్నావు కృష్ణవేణి? 10th అండి. 10th క్లాస్ చదువుకున్నావా? కృష్ణవేణి, నాకు చిన్న 2-3 డౌట్ల ముందు 2-3 క్వశ్చన్లు వేస్తాను. కృష్ణవేణి, నువ్వు సినిమాలు చూస్తావా? చూస్తానండి. నన్ను ఎప్పుడు చూసావా? చూసానండి. ఏ సినిమాలు చూసావు? రేసుకోరంలో చాలా సినిమాలు చూసానండి. మెంటల్ కృష్ణ చూసానండి. మెంటల్ కృష్ణలో నేను నైట్ వేసుకుంటా తెలుసా? అంటే నేను ఒకటా కనుక్కున్నావా? యాక్షన్ అనుకుంటా. యాక్చువల్గా నీకు నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు. నీకు కూడా మహేష్ బాబు ఇష్టమేనా? కానీ నాకు డౌట్ ఉంది కృష్ణవేణి, ఇంత బాగున్నావు, మంచి బాబు పుట్టాడు, ఎందుకు మీ ఆయన మీద అంత పెద్ద అబాండం వేశావు? 2004లో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన కాడి నుంచి 5-6 సంవత్సరాలు బాగానే ఉన్నాం ఇద్దరం. చిన్న గొడవలు వచ్చినా మళ్ళీ పెద్దోళ్ళు కలిపేవాళ్ళు, సర్దుకొని కాపురం చేసాము. చేశాక మళ్ళీ గొడవల వల్ల వేరే కేసులు అలా పెట్టుకున్నాం. అచ్చంపేటలో పెట్టుకుంటే పిలిపించారు అక్కడికి. అక్కడ సార్లు అడిగారు, ఏంటా ఇట్లా తిరుగుతావు నువ్వు అంటే, నా తప్పేనండి, నా భార్య నేను ఏలుకుంటాను, నేను ఇక నుంచి తిరగనండి అన్నాడండి. సరేలే అని చెప్పి అప్పటికి వేరే చాలా మీటింగ్లు అయిపోయినాయి. మా ఇద్దరి మధ్య ఒక 5-6 మీటింగ్లు అయిపోయినాయి. కలిపారు. అమ్మ నాన్న మాటలు వినేదాన్ని, వెళ్ళేదాన్ని మళ్ళీ నా కాపురానికి. నేను ఎన్నిసార్లు నేను అలిగి వెళ్ళిన అత్తగారింటికి, వీళ్ళు మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ వచ్చి తీసుకొచ్చేవాళ్ళు కాదు. కనీసం బాబు ఎట్టున్నాడని అడిగేవాళ్ళు కాదు. 6 నెలలు 7 నెలలు ఉన్నా నా అంతటికి నేనే వచ్చేదాన్ని. ఒకసారి నాన్నోళ్ళకి కూడా చెప్పకుండా వచ్చానండి ఇక్కడికి. ఈ అబ్బాయి తాగటం, కొంచెం తాగుడు అలవాటు ఉంది. తాగి వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇళ్ళ పక్కల వాళ్ళకి వేసి కట్టడం, ఇట్లా బట్టలు ఉతికేటప్పుడు ఇట్లా పైకి దోపుకున్నా కూడా ఏంది ఎవరికి చూపిస్తున్నామని అనుమానించడం, కొట్టేవాడు బాగా. ఏదో చేసుకొని సాగుపోయేవా అంటే నేను 2-3 సార్లు బిళ్ళలు కూడా మింగానండి. అయ్యి సాగుపోయాను. సాగుపోతే ఇంకా మళ్ళీ కేసు పెట్టారు. అడిగాను, ఏందమ్మా మరి అబ్బాయితో ఉండటం ఇష్టమేనా అన్నారు. నేను ఉండలేనని చెప్పానండి. నా వల్ల కాదు అబ్బాయితో ఉండటం అంటే. ఇట్లా ఒకసారి పనికి వెళ్ళాము అందరం. వెళ్తే మా చందమామ గారు భార్య చేలో చెప్పింది, కృష్ణ నీకు ఒక మాట చెప్తా ఎవరికి చెప్పకుండా ఉంటావు అన్నది. ఏందండి? ఏంది చెప్పాతయ్యా అన్న. అంటే మీ ఆయన పక్కన ఎర్రబాలెంలో గొడ్ల కుట్టించుకొని ఉన్నాడంట, లంగా ఓనీలు అట్లా వాడు వెళ్ళి తిరిగి వచ్చేది అందుకేనంట. అంటే రేత్రి పొద్దుపోయి వచ్చేవాడు ఇంటికి, బాగా 1 గంట 2 అలా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఏంది అబ్బాయి ఈ టైం అంటే, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, ఇప్పుడు ఏంటి నీకు వివరాలు. మామయ్య వాళ్ళు అయితే అరిసేవాళ్ళు, మా మామయ్య వాళ్ళు మంచివాళ్ళేనండి, అరిసేవాళ్ళు అబ్బాయినే అరిసేవాళ్ళు. తర్వాత ఇంకా చెప్పింది నాకు, లంగా నీళ్ళు కుట్టించుకున్నాడు వాడు, అందుకే రావటం పొద్దుపోయి కారణం అని. పడుకునేటప్పుడు నైట్ చెప్పేవాడండి నాకు, నేను ఇట్లా సాయంత్రం మారిపోయానమ్మా, నేను అట్ట తిరిగాను ఇట్ట తిరిగాను, నేను ఉంటాను, నీకు అన్నీ జరుపుతాను, కానీ జరుపుతాను కానీ నాతో ఉండు, నీ కష్టాలు తేను నేను అనేవాడండి. ఇంక నేను ఆలోచించుకొని నాన్నోళ్ళకి ఫోన్ చేసి చెప్పా. ఇంక మేసాలు తీయించుకోవడం, ఒంటి మీద అన్నీ గీకించుకోవడం అట్లా చేసేవాడు. ఇంకా నాన్నోళ్ళకి చెప్తే, మరి నీ ఇష్టం అమ్మ, సంసారం చేయగలిగితే చెయ్యి, వాడికి లేకపోతే లేదు, నీ ఇష్టం అమ్మ అన్నారు నాన్నోళ్ళు.
సరే అని చెప్పి నాన్నలు చెప్పగానే ఇంక వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాక మేము అచ్చంపేట స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెడితే అక్కడ వాళ్ళు కూడా పిలిచి అడిగారు, ఏంటి అబ్బాయి మీరు ఇట్లా చేస్తావంటే తిరిగానండి, నా తప్పేను, నా భార్య నేను ఏలుకుంటాను అని అన్నాడండి. నేను మటుకు వెళ్ళను, నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి, నాకని అడగలేదండి ఆ రోజు. నేను బాబుకి ఏదో ఒకటి న్యాయం చేయండి అంటే మా బాబు మైనార్టీ తీరాక ఇల్లు అని ఒకటి పెట్టారండి. ఆ ఇంట్లో మమ్మల్ని ఇప్పుడు ఉండనిరు. వాడు మైనార్టీ వెళ్ళాక అక్కడ ఉండాలంట మేము, అప్పుడు దాకా మమ్మల్ని అక్కడ ఉండనిరు. ఈ అబ్బాయి 5 సంవత్సరాలు అవుతుందండి ఇది జరిగి. 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకప్పటి నుంచి మళ్ళీ వేరే అబ్బాయిని వెంబడేసుకొని తిరుగుతుంటాడు. ఆ అబ్బాయికి మ్యారేజ్ కూడా కాలేదు. ఏదైనా సంబంధాలు వచ్చినా ఈ అబ్బాయి శారీ కట్టుకుని వెళ్ళి నేను చేసుకున్నాను, మీరు చేసుకోవడానికి ఏంది అని చెడగొట్టాడు అంటాడు ఆ అబ్బాయికి. అట్లా ఇద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు. అట్లా చేస్తున్నాడండి అబ్బాయి. అమ్మ కృష్ణవేణి, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు. మీ ఆయన మీ ఇంట్లో మీ ఆయన ఫ్రెండ్తో కలిసి పడుకొని ఉంటున్నావు చూసావా? చూశానండి. అంటే ఒక మంచంలో పడుకునేవాళ్ళు ఇద్దరు. పడుకోవడం వరకే? ఓకే. తాగి వచ్చి నా మంగళ నేను వెళ్ళి 3 సంవత్సరాలు ఉన్నాను, మా బాబుని మాకు ఇచ్చేయండి మేము సాక్కుంటాము అనేసరికి ఇచ్చానండి. వీడిని మత్తయ్య మా మామయ్య పొలం మేస్త్రి, ఆయన పొలం పనికి వెళ్తారు. అయితే బాబు మంచి చెప్పరు వాళ్ళు చేయలేకపోయారండి. బాగా జుట్టు పెరగటం, కాళ్ళ నిండా పుళ్ళు రావటం, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసేదాన్ని. నాకు బాధేసి నేను బతికే ఉన్నా కానీ నా బాబు నాకు బాధేసి నాకు వచ్చానండి అక్కడికి. నాన్న నేను అక్కడే బతుకుతాను వెళ్ళి, ఇక్కడ మా నాన్న వాళ్ళకి అడిగి ఉండి ఫీజులు కట్టమంటే కట్టరండి, మీరుండి చదివించుకుంటారు, ఆ డబ్బులు మీరు వాడుకుంటారని వాళ్ళు ఇవ్వమన్నారు. ఇక్కడుంటే మేము చదివిస్తాం అన్నారు. అనేసరికి వచ్చా నేను. 1 సంవత్సరం అద్దెకున్నా. నేను ఏదో కొట్టుల్లో పని చేసుకుంటూ 100, 150 వేస్తారు. అద్దెకుంటే అద్దెలు కట్టలేకపోయాను. బావా నన్ను పూరిలో ఒకటి ఉంది, ఎక్కడ ఒక ఇంట్లో ఉండేయండి, లేకపోతే బాబు పెట్టిన ఇల్లు, నా ఇంట్లో మా అమ్మ మా నాన్న నిన్ను వద్దంటున్నారు, ఇప్పుడు అల్లా నువ్వు అట్ట తిరుగుతావు ఎట్ట తిరుగుతావు అంటున్నారు, ఆ పూరింట్లోనే ఉందని చెప్పి ఆ పూరిలో అబ్బాయి వేసి ఉంచాడండి. ఆ ఇంట్లో కూడా ఇప్పుడు మొన్న 2 నెలల కిందట గొడవ అయితే మా లక్ష్మణ మామయ్య అసలు అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని గాలి దాన్ని నువ్వు ఎక్కడ ఉండి తిరుగుతున్నావు, లాడ్జింగ్ పెట్టావు ఈ ఇంట్లో, చెప్పు తీసుకొని కొడతాను, నేను కులం చేత కొట్టిస్తాను. మా మామయ్య అండి. అంటే నరసింహరావు నాన్నగారా? ఆయన బాబాయ్. కాలనీలో ఊర్లో లేకుండా అవసరమైతే ఏదో ఒకటి చేపిస్తాను నేను అని అన్నాడండి ఆయన. కాదమ్మా, నాకు డౌట్ ఏంటంటే నాన్న, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నాడు, భర్త కాపురం నీతో చేస్తాడు, మహా అయితే కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే మగోళ్ళు వేరెవరిని అమ్మాయి కనపడితే ఆమె లవ్ చేయటం, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అవి చేస్తారు. మనం వింటున్నాం. మగాడైన వాడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు తప్ప ఒక మగాడైన వాడు ఇంకో మగాడితో ఎలా కాపురం చేస్తాడు అనుకున్న ఒక కృష్ణవేణి కుదరదు కదా. ఈ 2 సంవత్సరాల తర్వాత మధ్యలో ఒకసారి వస్తే ఇంట్లో ఇన్ని బాక్సులు కనిపించాయండి. నాన్న నేను అదే ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు అది అనుమానమా, నీ డౌటా? ఈ అబ్బాయి నోటితో చెప్పాడండి నాకు. ఎవరు? ఆ అబ్బాయితో కలిసి ఉంటాం, మేమిద్దరం శారీరకంగా కలిసాము. ఓ పని చేద్దాము, నా డౌట్లు నాకు ఉన్నాయి, అవునా? నీ డౌట్లు నీకున్నాయి. నరసరావు పిలుద్దాం. నరసరావు ఇది కరెక్టా కాదా అని అడుగుదాం. తప్పే ఉంది? సరేదా? పిలుద్దామా? పిలుద్దామండి. నరసింహరావు రా నాన్న. అబ్బాయి ఉన్నట్టు కదా, అబ్బాయి నీ భార్యతో కాపురం చేస్తే పుట్టాడా, నువ్వు వేరే మగాడితో కాపురం చేస్తే పుట్టాడా? నా భార్యతో కాపురం చేస్తేనే పుట్టాడండి. వేరే మగాడితో కాదు? కాదు. మరెందుకమ్మా నీ భార్య చెప్పింది నిమేనా? చూడు చిన్నమ్మ పాడు పిల్లోడే పైన పైన పడతానంటాడే అంటావంట. నైట్ టైం పగల మాత్రం బ్రహ్మాండంగా కాపురం చేస్తావంట. నైట్ ఎవరో నీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడంట, బాయ్ ఫ్రెండ్ తిరుగుతుంటా. నాకు నవ్వుతుంది నువ్వు ఆ మాట అంటే. నాకు బాయ్ ఫ్రెండ్ ఏంది మగోడు కానీ. నేను చెప్పి నేను అబద్ధాలా? నాకు నవ్వు వస్తుంది నువ్వు ఆ మాట అంటే. బాయ్ ఫ్రెండ్ అంటే మగోడికి మగోడు బాయ్ ఫ్రెండ్ ఏందని ఆడుతుందంటే అది నిజమే అంటారు. మగోడికి బాయ్ ఫ్రెండ్ ఎందుకుంటాడు? ఫ్రెండ్ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ కాదు. కృష్ణవేణి నీ కళ్ళ ముందే
పాట పాడి మరీ అడిగానా లేదా? నేను మగవాడిని కదండి, మగవాడిని. మరి మగవాడు ఆ బిడ్డ నాకే పుట్టాడు కదా, కానీ నువ్వు కూడా చెప్పావు కదా ఆ బిడ్డ అతనికే పుట్టాడని. మరి ఎలా సంభవం కృష్ణమైనది? మన మనది జనరల్గా అనుకుందాం, అది ఎలా సంభవం అయింది? నువ్వు బాగుంటావు, శుభ్రంగా ఉన్నావు, నీతో కాపురం చేశాడు, కానీ మూడు పిల్లల మధ్య గొడవలు ఖాయం ఎప్పుడు ఉంటాయి నాన్న. నాకు నా భార్యతో గొడవైంది, గ్యారెంటీ గొడవలేని తగదని మళ్ళీ కలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బిడ్డ పుట్టలేదు అనుకున్నానా, నీ మాట నేను 100% నమ్ముతా. కానీ చక్కగా బంగారు లాంటి బిడ్డ పుట్టాడు తన వల్లే అని నువ్వు కూడా చెప్పావు, నిజాయితీకి చెప్పావు. మరి అంత మగాడు ఎందుకు ఉంటాడమ్మా? అబ్బాయి అట్నే తిరుగుతాడండి, నాతో బాగానే కాపురం చేస్తాడు, కానీ అబ్బాయి తిరిగేది అట్ట. అందరూ ఊరు మొత్తం తెలుసండి. మా నాన్నోళ్ళు ఊరు కూడా వెళ్ళి సత్రంపల్లి అట్లా ఊరు అమరావతి అవన్నీ తిరిగి అడకొస్తాడండి. ఏ షాపులో ఫోన్లు చేసినా అబ్బాయి తిరిగి అడకొచ్చి మాట నిజమండి, నిజంగా కూర్చున్నా కాదు అబ్బాయి అట్నే చేస్తాడండి. నాన్న నువ్వు కూర్చో చెప్తా. అబ్బాయి తిరిగేవాడేనండి. నా ముంగులు కూడా అబ్బాయి పెట్టుకున్నాడండి. ఈ అబ్బాయి చూశానండి, దేవుడి మీద ప్రమాణం. అడగలేదా? ఆయన అడిగానండి, ఫుల్గా తాగి ఉన్నాడండి. నాకు ఇష్టం, మా ఆయన పెట్టుకుంటా, ఇదేనా మా ఆయన అని హట్ చేసుకొని ఒక భార్య భర్తలు హట్ చేసుకుని స్టార్ట్ చేసుకున్నాడు అబ్బాయి ప్రేమతో కూడా. రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన ఏది ముందు ఏది వెనుక, ఏది ముందు ఏది వెనుక, కనులు చూపే దృశ్యమొకటి, మనసు తెలిపే సాక్ష్యమొకటి. ప్రేమతో అడ్డు చేసుకున్నాడండి అబ్బాయిని మా ఎదురుగా. అప్పుడే నాకు అబ్బాయి మీద మనసు తిరిగిపోయిందండి. ఇంకా స్వర్గమనుకుంది మరి తనాశే నరకమయ్యింది, భూమాత ఓర్పు తనకుంది ఇంక ఏ దిక్కు లేకపోయింది. నేను కొట్టేవాడండి. మళ్ళీ నా మీద అనుమానాలు వేసి వాళ్ళకి వీళ్ళకేసి కొట్టేవాడండి అబ్బాయి. చూసావు నువ్వు స్వయంగా? చూశానండి, నేను చూశానండి. అబ్బాయిని పెట్టుకునేవాడండి, అబ్బాయి కూడా పెట్టేవాడండి అబ్బాయికి. ఏమయ్యా మీ ఆవిడేం చెప్పిందంటే నువ్వు విన్నావుగా. ఏది ఇక్కడ మనం దేనికి వచ్చామంటే మనం ఈ సంసారం, నువ్వు చాలా బాగున్నావు, మీ భార్య బాగుంది, ఇద్దరు మంచివాళ్ళ ఉన్నారు, మంచి బంగారు అంటే బిడ్డ పుట్టాడు, మీరు కలిసి ఉంటే చాలా సంతోషించే వాళ్ళం మేము. నాకు కావాల్సినది అవును కదా నాన్న, కాదు అదే కదా. మరి నీ భార్య ఎందుకు నన్ను ఏమి చూడపోతే అట్ట ఏడుస్తూ నేమే నిందలెందుకు వేస్తున్నానా? కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. అన్ని అబద్ధాలండి. నీ మీద ఇప్పుడు మొన్నటిదాకా నీ మీద నిందలేదు కదా. ఇప్పుడు మనం నమ్మాలంటే నా భర్త మగోడు కాదండి, నా భర్త సంసారానికి పనికిరాడు అంటే నేను ఒప్పుకునేవాడిని. కానీ అట్టంటలే కదా, నువ్వు మంచివాడివి, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు మగాడివి, సంసారానికి పనికొస్తావు, పండు లాంటి బిడ్డనిచ్చావు, అన్నీ నీ గురించి బాగా చెప్తుంది. మరి ఏం చెప్పిందంటే ఇది ఎట్లా నువ్వు చెప్పు. ఇది అలా ఎట్లా చెప్తుందండి, నాకు అర్థం కావట్లా. నాకు కూడా ఇన్ని చెప్పింది నా గురించి కరెక్ట్ గానే, మరి ఇది ఎందుకు చెప్పింది ఇలా? ఎన్నాళ్ళు ఎప్పుడు చెప్పండి నీ గురించి ఎందుకు చెప్పింది? దానికి కారణం ఉందండి. చెప్పు నాన్న వింటా. ఏముంది? మాకు ఫస్ట్ ఈ అమ్మాయి విడాకులు కావాలంది నా నుంచి. దేనికి నాన్న? దేనికి అమ్మాయి అంటే నాకు అవసరం లేదు నువ్వు అని అంది, చెప్పుడు మాటల వల్ల. వేరే నా భార్య మంచిదే, నేను కాదని నేను అన్నాను. మా ఇంటి పక్కోళ్ళు, మా ఇంటి అమ్మికోళ్ళు నీ గురించి చేయమంటలా. నా భార్య మంచిదే, కానీ ఇళ్ళ పక్కోళ్ళు ఆమెకు చెప్పిన మాటల వల్ల ఆమె మారిపోయింది.
అందువల్ల కేవలం కేవలంగా ఎప్పుడు మాటలే. చెప్పుడు మాటల వల్లే. కానీ నా భార్య నాకు కావాలి. ఒకళ్ళు మాట విన్నా సరే. నాన్న ఇలాంటిది నేను ఎప్పుడు వెళ్ళా. చాలా మంది ఏం చేస్తారంటే భార్య మొగుడు మీద నిందలేస్తే నన్ను నిందిస్తా నా భార్య, అయితే నా భార్య మంచిది కాదు, నా భార్య నాకు వద్దు అంటారు. కానీ నువ్వు అన్నా ఏమన్నా తెలుసా, అమ్మ సార్ నా భార్య చాలా మంచిది, నా భార్య నాకు కావాలి, అది మాత్రం అంటున్నాడమ్మా. దాన్ని నువ్వు మాత్రం ప్లస్ పాయింట్గా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఒకటి ప్లస్ పాయింటే నువ్వు గుర్తుపెట్టుకో. చెప్పు నాన్న, నిజంగా లేదా? లేదు, ఒట్టే ఒట్టు ప్రమాణ పూర్తి చెబుతున్నా. నా భార్య మంచిది. నమ్ముతావు? నేనా? మా ఇంటికాడ అంకమ్మ తల్లి అని ఉంది, ఆమెను నమ్ముకుంటాం. నువ్వు నేను చెప్పాడు చెయ్యి, ఒట్టేస్తావు, ప్రమాణం చేస్తావా? ప్రమాణం చేస్తాను. అంకమ్మ తల్లి, అంకమ్మ తల్లి నీ మీద ప్రమాణం చేస్తున్నాను. నేనేం ప్రమాణం చేస్తున్నాను. నాకు వేరే బాయ్ ఫ్రెండ్ లేరు, నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరు, వాడితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, లేవు, ఏ తప్పు చేయలే, ఏ తప్పు చేయలే. సపోర్ట్ కలిసింది ఓన్లీ నా భార్యతోనే. నా భార్యతో నా భార్యతో సంసారం చేస్తున్నా, నా భార్యతో నేను సంసారం, ఆరోగ్యవంతుండి, ఆరోగ్యం ఉంది, ఏ తప్పుడు చేయలేదు, ఏ తప్పుడు చేయలేదు. ఇదే ప్రమాణం నా భార్య మీద ఉంటే చెప్తున్నా, నా భార్య మీద ఒట్టే చెప్తున్నా. ఇదే మాట చెప్తున్నా. నా భార్య మీద నా మీద కూడా వేసుకుంటున్నా ఒట్టు. మీ అమ్మా నాన్న మీద ఉంటే చెప్పు. మా అమ్మ మా నాన్న మీద ఒట్టే చెప్తున్నా. ఇష్టమైన ఏం చేయమంటావు చెప్పు నువ్వు. మన సఖీలో పెట్టామండి గుంటూరులో, పెడితే అక్కడ ఒప్పుకున్నాడు. అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు. ఏమని? చీరలు కట్టుకొని తిరిగాను, తిరిగి మాట వాసి చీరలు పక్కన పెట్టు, మగాడితో కలిసి తిరిగా ఒప్పుకున్నావా? లేదు, ఒప్పుకున్నాడండి. సార్ గారు ఒప్పుకున్నాడండి. నేను ఇంత దూరం వచ్చాక నేను అబద్ధాలు ఆడనండి. నా జీవితం మీరు బాగు చేస్తారని వచ్చాను. నేను ఇంత దూరం వచ్చాక నేను అబద్ధాలు ఆడను. అమ్మా ఒప్పుకున్నాడండి ఈ ఈ అబ్బాయి. జీవితం నేను బాగు చేయటం అంటే ఏంటో తెలుసా? మీదే కలిసి ఉండటం. అవునా కదా నాన్న? చిన్న పొరపాట్లు ఉంటాయి. 100 మీటింగ్లు పెట్టు, 70 మీటింగ్లు పెట్టు, మారచ్చు, సడన్ గా మారచ్చు కదా. మళ్ళా సడన్ గా అంటే ఊళ్ళో ఇద్దరం కలిసి ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళినా చప్పట్లు కొడతారండి మగోళ్ళు మమ్మల్ని ఇద్దరిని. ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాలరాసెరా, ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. వెనక చప్పట్లు కొట్టడం ఊరు మొత్తం అసలు ఆ మధ్యలో తిరగలేమండి ఈ అబ్బాయి దెబ్బకి. ఇప్పుడు నీకు నీ కాపురం కావాలా? ఊళ్ళో నవ్వితే నీకెందుకు, ఏడితే నీకెందుకు? అసలు ఈ అబ్బాయి ఎలాంటి వాడని సోయాన ఆయన చిన్నమ్మే చెప్పిందండి. అది నాన్న, అది ఇష్టమైనది. నువ్వు మనసులో ఏదో ఒకటి పెట్టుకోకపోతే ఈ మాటలు అన్నావు. నాకేం లేదు సార్. నువ్వు ఊళ్ళో తప్పట్టు కొడితే నీకేం డబ్బులు వస్తాయా? తప్పట్టు కొట్టలేదు నీకేం లాభం వస్తా? ఊళ్ళో నవ్వితే నీకేంటి, ఏడితే నీకేంటి? నీ భర్త కదా నీకు కావాలి, అవునా కదా? నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇలా తిరిగేవాడిని నేను చేసుకోలేదండి. పొరపాటు దిద్దుకుంటారంటే ఎందుకు ఒప్పుకోవచ్చు? దిద్దుకొని వచ్చానండి, కాళ్ళు కూడా పట్టుకున్నానండి. ఎదురుకున్నాడు, అడగండి, కాళ్ళు పట్టుకున్నా నేను ఇలాగనే చేస్తాను, ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నాడండి అబ్బాయి. ఇక చేయడు అప్పుడు. ఇప్పుడు నమ్మలేనండి నేను. నా మనసు ఇరిగిపోయింది, అసలు అబ్బాయి మీద లేదు నాకు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం ఇదేం శాపం, నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎవడైనా ప్రపంచంలో క్షమిస్తారు, ఎవడైనా క్షమిస్తాడు. అతను దుర్మార్గుడైతే కాదు, నువ్వే చెప్పావు. అతను బిడ్డ అతనే కన్నాడని చెప్పావు. అలాంటి వాడు అతను నిజంగా నీచుడైతే మాకు ఇష్టమైన మంచిది కాదు, ఇష్టమైన ఎవరితో తిరుగుతుంది, ఆ ఇష్టమైన నాకు వద్దు, ఇంకో పెళ్లి చేసుకుంటా అనేవాడు. అనలేదుగా నాన్న? ఎంత ఎంత గొప్ప మనసు అతుంది. అట్లే మాట్లాడుతున్నాడు అబ్బాయి, ఇంట్లో నన్ను ఎట్ట పడితే అట్టు మాట్లాడుకుంటున్నాడు అబ్బాయి. నాన్న నేను అనుమానించాడా? చాలా సార్లు అనుమానించాడండి. అన్నయ్యల వరుసలో వేసిన వాళ్ళకి ఇది వీళ్ళ బాబాయ్ కూడా వేసి కట్టాడండి ఈ అబ్బాయి. అంటే అతనితో కాపురం చేయవు, నా వల్ల కాదండి. విడాకులు ఇచ్చేస్తావు. నాన్న ఓ పని చేస్తావు, నీకు ఎలాంటి నమ్మకం కావాలి నరసింహరావు మీద? ఎలాంటి నమ్మకం కావాలి? ఆ అబ్బాయి ఎదవరకు నాతో ఎట్టుండేవాడు అట్ట ఉండగలిగితేనే నేను నమ్ముతా అబ్బాయిని, లేకపోతే ఇప్పుడల్లా నేను నమ్మనండి. నరసింహరావు, ఇది వరకు నా మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయా మీ ఇద్దరు వలన? ఇదిగో ఇది వరకు నువ్వు ఎలా ఉండావో అలా ఉండాలంటుంది. ఉంటే తనకి ఇష్టం ఉంటుంది, ఉంటావా? నా భార్య నేను బాగోటు. ఆ అబ్బాయి అంతే అంటాడండి. నేను కొన్నాళ్ళు చూస్తానండి అబ్బాయిని, ఇప్పుడల్లా నేను అబ్బాయి కాడికి వెళ్ళనండి. నేను కొన్నాళ్ళు చూస్తే నేను నా మగుడిని నేను పోగొట్టుకోనండి. ఎక్కడ చూస్తావు? ఇక్కడ వాళ్ళ ఊళ్ళోనే ఉంటా, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. కొన్నాళ్ళు నేను నా మనసుకు అంగీకరించాలి. నా మనసు ఇరిగిపోయింది, నా మనసు అంగీకరిస్తే నేను దగ్గరకు తీసుకుంటా అబ్బాయిని. నరసింహరావు, నేను ఒకటే క్వశ్చన్ అవుతున్నా.
ఇప్పుడు కృష్ణవేణి నీ గురించి కొన్ని చెప్పింది. ఉమ్, చెప్పిందా? ఉమ్, నీకు ఉమ్. కృష్ణవేణి మీద నేను అనుమానం ఉందా? నాకు ఎటువంటి అనుమానం లేదు. ఆమె చెప్పింది నన్ను అనుమానిస్తాడని. ఆమె అనుమానించాడని అంటుంది కాబట్టి నాకైతే ఆమె మీద అనుమానం లేదు. మంచమే. మంచామే. ఇదంతా ఒక గతంలో మర్చిపోయి కొత్త సంసారం మేము ఇద్దరం ప్రారంభిస్తాం. నాన్న అమ్మాయి ఇదిగో నా మాట నేను అన్నయ్యలా చెప్తున్నా, కూర్చోడా. అతను నిజంగా ఇదివరకు అనుమానించిన, నిజంగా గడ్డాల మీసాలు గీసేసిన, ఇప్పుడు అన్ని గతం మర్చిపోయిన సార్ ఇంకెప్పుడు ఆ తప్పులు చేయాలంటున్నాడు. నాన్న క్షమిస్తే తప్పే. నువ్వు చెప్పు నిజంగా. నేను ఇప్పుడు అలా నీ తండ్రిలా చెప్తున్నా, నీ తండ్రిలా నేను ఇప్పుడు అలా క్షమించలేనండి ఇప్పుడు అమ్మా అబ్బాయిని. నీ తప్పు అవుతుంది. నువ్వే ఆ పిల్లవాడిని మోసం చేసేవని పబ్జనం అంటారు, గుర్తుపెట్టుకో. నేను నిన్ను కలపాలి, మీ ఇద్దరు చాలా అబ్బాయి నా చూడగా నచ్చాడు, నువ్వు నచ్చావు, మంచి అమ్మ ఇలా ఉన్నావు, సంసార పక్షంగా ఉన్నావు, మంచి బిడ్డ. అమ్మ చిన్న పొరపాట్లకి ఇంత ముగ్గురు సంవత్సరాలు ఎవరు ముక్కలు చేసుకుంటారా? నువ్వు చెప్పు ఇష్టమే, నువ్వు చెప్పు. చేసుకుంటారా ముక్కలు చేసుకుంటారా? ఆ బిడ్డ ఆ బిడ్డకి అబ్బాయి ఏం కావాలి? చేసిన పరిస్థితుల వల్ల అట్లా చేసుకోవాల్సి వచ్చిందండి. కాదు, తప్పు పుట్టడానికి ఇష్టమేని. అబ్బాయి నాకు మనసు ఇరిగిపోయిందండి అబ్బాయి మీద. ఇప్పుడు అలా లేదు. చాలా సార్లు నన్ను బాధ పెట్టున్నాడు ఈ అబ్బాయి. కాదు ఇష్టమేని నేను నీకేమేం కావాలో మొత్తం రాసివ్వు, అయ్యని నొప్పిస్తా. ఏది ఎట్ట సంతోషం కలిసి ఉండాలి, నా బిడ్డను బాగా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంటా, నా భర్త భార్య ప్రేమ చూసుకుంటా అంటాడు. ఇంకేం చేయమంటా? వచ్చి కాళ్ళ దండం పెట్టమంటావు? చెప్పు, నువ్వే చెప్పు. వచ్చి కాళ్ళ దండం పెట్టవయ్యా? వద్దండి అబ్బాయి దండం పెట్టండి. వద్దు, నన్ను విడిచిపెట్టమని నేనే పట్టుకుంటానండి. నాకు వద్దు అబ్బాయిని. అదన్నీ ఒకళ్ళు పట్టుకోండి. నా ముందు కూర్చో. వద్దండి. ఓ పని చేయి, ఇవి చేయి పట్టుకో, కూర్చో. ఇవి చేయి పట్టుకో. వద్దండి, చేతులు కూడా కాలిపోతుంది. అది నువ్వు నా మాట నాకు ఇష్టం లేదు అసలు. సారీ చెప్తున్నాడు కదా. వద్దండి ప్లీజ్ అండి. ఇష్టమండి, నీదే తప్పు అవుతుంది. నా మనసు ఇరిగిపోయిందండి. తప్పు అనుకున్నా నన్ను టాకం చేశారు వీళ్ళు. ఇక చేయడు. చదువుకొని అబ్బాయి అసలు అక్షరం మొక్కలేదు. నా మనసులో ఏం కోరికలు ఉంటాయి అవన్నీ ఎరగదీశారండి వీళ్ళు. వదిలే నాన్న, క్షమించు నాన్న. సరే నీ కాళ్ళు పట్టుకోమంటావా? వద్దు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటా. మా అమ్మ కొడుకు చేసి వాటి నాశనం చేసి నువ్వు ఇష్టం నా జీవితం రాజు చేసి పెట్టాడు ఈ అబ్బాయి. ఇష్టమేంటి? ఇష్టమేంటి? నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేశాడు. డబ్బులేసుకో, నువ్వు డబ్బులేసుకో. చూడు, మారు నాన్న, తప్పు మారు నాన్న. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి. నేను నమ్ముతున్నా, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ అబ్బాయిని సాగటం, ఆ అబ్బాయికి పెట్టడం, ఆ అబ్బాయికి తాపటమే కానీ మమ్మల్ని అసలు పట్టించుకోడండి. పక్కనుండి అబ్బాయిని ఈ అబ్బాయి పోషించేది. అడక్కొచ్చి మరీ పోషిస్తాడు. ఎంత వస్తాయి అబ్బాయి అంటే అచ్చంపేటలో అడుక్కుండి 1500 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. అడక్కొచ్చి వాళ్ళు పోషించే కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవడానికి అబ్బాయి. నాన్న నేను తేడుస్తుంది కదా, నిజంగా నువ్వు లంగా ఉండి కట్టుకున్నావా? నేను కట్టుకోలేదు. వీడియో కూడా ఉంది. ఇక్కడ చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్తున్నానండి, నా భార్య మంచిదే, నేను కాదంట్లా. కానీ వాళ్ళు అతను అమ్ముడు పోయిద్ది. తనకి అతను ఉన్నాడు. అతనుండ నాకు పర్లా, నా భార్య నాకు కావాలి. నా పిల్లగాడు ఆగమైపోతాడు. ఇవాళ మేము ఎత్తురు విడిపోతే చదువు ఆగమైపోయింది. ఫస్ట్ కానీ అబనిందలు అబనింది కాదు, వాళ్ళు వీళ్ళు అని పేర్లు నా కన్న తల్లి మీద నొట్టేది చెబుతున్నా, భూది అవత మీద నొట్టేది చెబుతున్నా. ఉన్నాడు మనిషికి. నన్ను రాని దగ్గరికి నా ఇల్లు ఇంట్లో పెట్టాను. కృష్ణవేణి, నేను ఇప్పుడు వినకూడని మాటలు విన్నా. వినకూడని మాటలు నీ ద్వారా ఇప్పుడు దాకా విన్నా. ఓకే, ఇతను కూడా భరించి వినకూడని మాట ఒకటి చెప్పాడు. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో నాన్న, నువ్వు కూర్చో. కృష్ణవేణి,
అతను ఏమంటా విన్నావుగా, నీకు ఊళ్ళో ఒకరితో సంబంధం ఉందని చెప్పాడు, ఏడుస్తా చెప్పాడు, భూదేవి మీద ఉంటే చెప్పాడు, అమ్మా నాన్న మీద ఉంటే చెప్పాడు. ఇంతకుముందు ఏమన్నా నీ గురించి ఏమి చేసినా నా భార్య నాకు కావాలి, నా భార్య మంచిదే. ఇప్పుడు కూడా ఏమన్నాడు, ఈ తప్పు చేసినా నా భార్య తిరగటం అనేది కన్ఫామ్ నా చూశాను కూడా అని చెప్తున్నాడు. ఆయన నా భార్య కావాలంటున్నాడు. అసలు అది చేసింది నిజం, నిందా అబద్ధమా నిజమా? నిందేనండి. ఎవరు బలకరించిన వాళ్ళ మీద వేసి నిందేస్తాడండి. వీళ్ళ నాన్నే నన్ను రెస్టారెంట్లో పెట్టాడు. ఆ పని కాడించి ఎవరో ఒకరు నడిచి రాలేక ఎవరో ఒకరు ఊళ్ళో ఇడిచిపెడితే, ఇంటికి ఊరికి చాలా దూరం ఇడిచిపెడితే వాళ్ళకేసి బళ్ళ మీద తిరుగుతున్నావు, వాళ్ళ అమ్మిటి పోతున్నావు. ఈ అబ్బాయితో కలిసి ఉండగా ఎప్పుడేం చూసాడేమో అడగండి. నేను తప్పు చేయలేదు, నా వల్ల ఏ తప్పు లేదు. ఏనా నరసింహరావు, నిజం నువ్వు తాగుతావా? అబద్ధం నాకు చెప్తే మాత్రం కానీ తాగుతానండి. తాగు చెప్పడు కొట్టావా? అసలు టచ్ కూడా చేయను. అది వాస్తవేగా. అసలు నా కాడ కొట్టడానికి లేదు కానీ నిడాకులు తీసుకొని పోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంది కొన్నాళ్ళు. నా కాడ 5 లేదు. సంవత్సరాలేగా, అంతకుముందు కలిసే లేదు, ఉన్నాడు. ఇదిగో, విడిపోయి పిల్లోడిని- 5 ఏళ్ళేనండి. అంతకుముందు పిచ్చగొట్లు కొట్టేవాడండి ఈ అబ్బాయి నన్ను. ఇదిగో పిల్లోడిని నన్ను చెప్పనిచ్చిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను కాదంటా. వినమ్మా, చెప్పు. పిల్లగాడిని ఆ. వదిలిపెట్టిన తర్వాత ఈ అమ్మాయి 1 సంవత్సరం నా కాడే వదిలిపెట్టింది. మళ్ళీ ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత వచ్చింది నా కాడికి. వచ్చి పిల్లగాడు నాకు కావాలి, పిల్లగాడు నా దగ్గరే ఉంటాడు అంది. తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి కొన్నాళ్ళు అట్ట చేసి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకో వేరే వ్యక్తి నేను చెప్పానే, అర్థమైంది, తనతో పెట్టుకుంది కలెక్షన్. పెట్టుకొని కిరాయికి తీసుకుంది ఇల్లు. ఇల్లు మారేటప్పుడల్లా సామానం నేను మోయటం, ఆటోలు అడుగు, నేను తీసుకెళ్ళి ఇంట్లో సర్ది రావటం, జాగ్రత్తగా ఉండమ్మని చెప్పటం. ఏమక చెప్పి ఆ ఇంట్లో 4 రోజులు ఉంటుంది. మళ్ళీ వచ్చింది మా ఇంటి దగ్గరికి. వచ్చి నేను ఇల్లు మారా, నువ్వు రాకపోతే ఎవరు వస్తారు అని అడిగేది. సరేపా అనేది ఇంకో ఇంట్లో మారేది. మంచినీళ్ళు క్యాన్ తీసుకొచ్చి నేను ఇస్తా, వాడు వచ్చిపోతాడే నాకు తెలుసు అని నేను బయటపడను. తెలుసుకొని ఏ నాటికైనా వాడు మంచో నేను మంచో నా కాడికే వచ్చిద్దని నాకు తెలుసు, నమ్మకం ఉంది. ఎందుకంటే భర్త సాటి రాడుగా వాడు వచ్చినోడు పని చూసుకొని వెళ్ళిపోతారు. కానీ రోగం రొప్పి వస్తే ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. నీకు ఫిడ్స్లు ఉంటే నేను విజయవాడలో లలిత హాస్పిటల్లో నేను పోసా 50,000. నీకు ఎవరైతే చూపించుకుంటాను? నా భార్య అనేగా. ఇన్ని చేసిన తర్వాత మీ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో ఘర్షణ అయిపోయింది. నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చా. అప్పుడు పూరీలు ఒకటి వేసుకున్నాను నేను 14,000 పెట్టి. నేను అమ్మోళ్ళ కాడ కూడా ఉన్నాను, ఆ ఇంట్లో నేను వండుకుంటూ తినుకుంటుంటా అని అనుకున్నాకనే వచ్చి, బావా నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, అద్దె కట్టలేకపోతున్నాను, ఆ అబ్బాయి ఇంట్లోకి అయితే జరుపుతాను అంటున్నా కానీ అద్దెలకు నేను కట్టలేకపోతున్నాను అన్నాడు. అంతే. నాతోటే నువ్వు ఆ మాట అనాల్సింది. అయినా సహించా. ఇంట్లో తీసుకొచ్చి పెట్టా. ఊరింట్లో మా అమ్మ మా నాన్న వచ్చారు. ఏంద్రా నీతో పొడడా ఎమ్మేడాకలైపోతే నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నట్టు నా భార్య, మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని అన్న. ఆ ఇంట్లో ఉంటుంది. మంచినీళ్ళు ఏమంటే క్యాన్ తీసుకెళ్ళి నేను ఇచ్చేస్తా. అమ్మాయికి అన్నీ చేసుకుంటా. మళ్ళీ మామూటాలని పనికి వచ్చింది. మళ్ళీ ఒక మాట అని నేను ఆమెని అంతగా మేము అవకాశం ఇచ్చి ఇంత చేసి ఇంత తెలిసినా కూడా నేను కావాలని కోరుకుంటున్నానండి నా భార్యని. మధ్యలో వచ్చినప్పుడు మధ్యలోనే పోతాడు. జీవితాంతం నాకు తోడు కావాలని నేను ఆశపడుతున్నా. తప్ప ఏంటికి ఇష్టమని అమ్మ అది చెప్పినట్లో అబద్ధాలేంటి నిజాలు? ఇక్కడికి వచ్చి అబద్ధాలు అదొద్దు. అతను చెప్పినట్లో నిజాలేంటి అబద్ధాలేంటి? అబద్ధాలేంటి చెప్పు, నిజాలు చెప్పు. నిజాలు ఏమన్నాడు? నానోళ్ళు నిజాలు కొన్నాళ్ళు కలిసి ఉండన్నాళ్ళు మందులు వాడాడండి. సగం వీళ్ళది సగం నాన్నది వేసుకోవాలి. నానోళ్ళు మీ కూతురు మీరు సగం పెట్టాడండి. వదిలేసి పెట్టాడు. మరి అబ్బాయి సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ సంగతి లేడండి. నాకు లేడు. ఇవన్నీ కల్పితాలే. నాకే బాయ్ ఫ్రెండ్ లేడండి. నేను చేస్తానండి ప్రమాణం. నా బిడ్డ మేము చేయమనండి, చేయదు. నాకే బాయ్ ఫ్రెండ్ లేడండి. ఏమన్నా ఉన్నాడండి. అయితే ఇప్పుడు నువ్వు చెరగట్లేదుగా, ఇంకట్లా లంగా జాకెట్ వేసుకోలేదు కదా? ఊళ్ళో ఎంక్వైరీ చేయండి సార్, ఊళ్ళో ఎంక్వైరీ చేయండి సార్. అతను తిరిగి అమ్మ నీకు మాట చెప్పానా? ఒక అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు. అలా ఉంది కదా ప్రపంచం. నేను చెప్పాను తప్పులున్నా దిద్దుకోవాలి. ప్రపంచంలో ఏ మొగుడు పెళ్ళాం మధ్యాహ్నం గొడవలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, పగలుంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. కొట్టుకుంటారు, తండుకుంటారు, చంపుకునే లెవెల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే ఇంకా వాడిని తిట్టి, ఇంకా వాడిని కొట్టి, ఇంకా పుచ్చివాడు ఎసుకు పుట్టి వాడు కూడా అంట మొదలు పెట్టాడు. ఏమిటి పంచాయతీ? మరి నువ్వు ఇంత చక్కగా ఉన్నావు. అరే చిన్న మధ్య వయసులో ఉన్నారు. వాళ్ళు కలిసి ఉందామే, ఆ బిడ్డ కోసం కలిసి ఉందామే, సంతోషంగా ఉందాము,
తప్పులు దిద్దుకుందాము అనే స్పృహ నీకు రాదా? తెగేదా లాగేమనుకున్నానా? ఎవరు నష్టం? ఆ అబ్బాయి నష్టం అనుకుంటున్నావు, నీకు కూడా నష్టం ఉంటుంది. నీ కొడుక్కి పెద్ద ఎఫెక్ట్ పడుద్ది. తప్పు దిద్దుకుంటా అన్నాడు, నువ్వు తప్పు దిద్దుకుంటా అన్నావు. కలిసి ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటి? కలిసి ఉందానగా నాన్న, పొరపాటు అయిపోయింది, క్షమించమంటున్నాడు. ఎందుకు క్షమించవు? వాళ్ళని ముఖ్యం, ఆ పెద్దలు ముఖ్యమా, మెక్క ముఖ్యమా నీకు? అందరూ బాగున్నారు, నీ పెద్ద మనుషులు కూడా బాగున్నారు, మెక్క బాగుంది, మెక్క కాపురం బాగుండాలి, నీ కాపురం నాశనం అయిపోవాలా? చెప్పు. ఏమా పొరపాటు చేశాడు, తప్పు. నువ్వు భార్యతో బాగున్నావు కదా? సరే మీరు అన్నమాట కరెక్టే సార్. అతను ఊళ్ళో తిరిగాడో లేదో, చీరలు కట్టుకొని తిరిగాడో లేదో ఒప్పుకోమానండి, దానికి కూడా మేము ఒప్పుకుంటాం. అమ్మా 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడండి, ఒక్క రోజు కాదు. అందుకే వాళ్ళిద్దరు ఇడిపోయింది కూడా. పెద్ద మనుషులు కాతికాయలు రాసుకుని బాబుకి ఆస్తి పెట్టింది కూడా అందుకే. దేనికి పెట్టారో అడగండి ఆస్తి. అమ్మా నువ్వు చెప్పింది నిజమే, తప్పు ఒప్పుకుంటాడు కదా. అవును తిరిగానని చెప్పమానండి, తిరిగాను చీరలు కట్టుకొని 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నానని చెప్పమానండి. ఆ మాట ఒప్పుకోమానండి కాపురానికి. ఇప్పుడు పొరపాటు అయిపోయింది, ఇప్పుడు తప్పు చేయని చెప్పు. ఇప్పుడు వచ్చింది ఈ క్షణంలో వచ్చి తిరిగానని చెప్పమానండి. ఇది ఆగు, పొరపాటు పొరపాటు అయిపోయింది, నేను తప్పు చేయను, ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను. ఇంకేం చెప్పు. అకాల వాడు అకాల కట్టుకొని తిరగాలన్నా మేము మరి వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారు? చీరలే కట్టుకోలేదు, తిరగలేదంటే అటు తిరగబట్టే వాళ్ళిద్దరు 3 సంవత్సరాలు ఇడిపోయారండి. అందుకే బాబుకు ఆ ఇల్లు పెట్టారు. కాదు నాన్న, పొరపాటు అయిపోయింది, ఇది కట్టుకోరు అంటున్నాడు. తీసేయండి ఇంకా, అది క్షమించమన్నాడు. నీ కాళ్ళు కూడా పట్టుకోబట్టా పట్టిస్తా. వాళ్ళు ఏదో పోగ్రాల్లో కట్టుకున్నాడు, అట్ట కాదండి. తను తిరగటమే 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. అమ్మ ఊళ్ళో అడిగినా చెప్తారండి, మా సాక్ష్యాలొద్దు వాళ్ళ సాక్ష్యాలొద్దు. ఊళ్ళో అడగండి, సెంటర్లో కొట్టల్లో షాపుల్లో అడగండి, ఆ అబ్బాయి గురించి చెప్తారు. అప్పుడు ఆ సాక్ష్యాలన్నా నమ్ముతారేమో మీరు. కాదమ్మా, నమ్మాను. నమ్మేం చేయమంటావు? నువ్వు చెప్పు, నీ మాట వింటా. నమ్మేం చేయమంటావు? దాన్ని ఉట్రా. దాకా ఒప్పుకోలేదండి. మరి అమ్మాయి మీద నిందలు వేస్తున్నాడుగా. వాడు మరి ఒప్పుకున్నాడు. వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళిద్దరు ఇడిపోయారు. అబ్బాయి అలా చేయబట్టే వాళ్ళిద్దరు అమ్మ ఇడిపోయారు. నువ్వు ఇట్రా, ఇట్రా. నువ్వు రా నాన్న, నువ్వు రామ్మా. అక్క నువ్వురా, అక్క నువ్వురా చెప్తా. నాన్న తనేమన్నాడు, నేను అడిగా. ఇప్పుడు తనేమన్నాడంటే, మాడుకు ఒకసారి ఆరోగ్యం బాగోకపోతే నేనే గుడికి జాకెట్ లాగేసుకెళ్ళా అన్నాడు. దేనికి సార్ ఒక క్వశ్చన్ సార్, వాళ్ళిద్దరు దేనికి ఇడిపోయారు? వాళ్ళిద్దరు దేనికి ఇడిపోయారో చెప్పమనండి సార్. దేనికి ఇడిపోయారో చెప్పమనండి. అంతేగా? మీ ఇద్దరు దేనికి విడిపోయారు అనుకుంటున్నారు మీరు?